ఏమండి, పాపలను ఎవరైనా ఇష్టపడతారా? పాపలను ఎవరైనా ప్రేమిస్తారా? సొంత భార్యను భర్త ప్రేమించడు, సొంత భార్య భర్తను ప్రేమించదు, అన్న తమ్మును ప్రేమించడు, పాపం చేసేటువంటి వాడిని ఎవడు కూడా ప్రేమించడు. కానీ ఒకడే ఒక వ్యక్తి, నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, ఎంత నువ్వు నీ జీవితంలో నీ ఇష్టానుసరంగా నువ్వు జీవించినటువంటి వారైనా సరే, యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా ఇక్కడ మనం ఆరోగ్యంగా ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు ఆయన. అందుకనే ఒక్కసారి నీ జీవితంలో నువ్వు ఎంతైనా నువ్వు ఆలోచన చేసేటువంటి వాడుగా ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమించడానికి లోకానికి రాజుకు వచ్చాడు ఆయన. ఎక్కడైనా ఉన్నానండి, ఎవరైనా పాపులను ప్రేమిస్తారా? పాపులను ద్వేషిస్తారు, పాపులకు శిక్ష, పాపులకు అవమానం జరుగుతుంది, పాపులు వారి కన్నీరుతో దుఃఖంతో బాధతో ఉండేటువంటి వారు ఉంటారు. కానీ ఒకటే ఏకైక దేవాది దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి ఎందుకు రాగలుగుతాడంటే పాపులను ప్రేమించడానికి మాత్రమే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాగలుగుతున్నాడు. ఎంత ఘోర పాపాత్మ ఒక ప్రశ్న రావచ్చు, నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను, ఎంత నేను తినుచు త్రాగుతున్నా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాను, నన్ను క్షమిస్తాడని ఒక ప్రశ్న అనేది జీవితంలో ఉండొచ్చు. కానీ సీన గీతాలు ఒక పాట ఉంది ఏంటంటే, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. నువ్వు ఎంత ఘోర పాపాత్ముడైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న నీ జీవితంలో నువ్వు వేసుకో. నువ్వెంత ఘోర పాపమైనా సరే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను క్షమిస్తా ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు ఆయన, నీ కొరకు ఆయన రక్తము కార్చినాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావు? కనుక నీ జీవితంలో ఏమి తెలియక ఒక మతానికి చెందినటువంటి వాడు అనుకుంటున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ప్రపంచంలో మనుషులందరూ కూడా క్రిస్మస్ చేసుకుంటున్నారు, నేను కూడా ఒక పండుగ చేసుకోవాలనుకుంటాను. కానీ కాదు ప్రేమటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి, పాపుల కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు ఆయన. ఎంత గొప్ప దేవాది దేవుడు ఆయన. రాత్రికాల సమయంలో నేను చేతులు జోడించి చెప్తున్నాను, నువ్వు సత్యాన్ని నువ్వు అన్వేషించు. ఒకేసారి నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచించాయి. నువ్వు ఎక్కడ వచ్చినావు, ఎక్కడ పోతున్నావు, నీ గమ్యం ఏంటి, నువ్వు నివసించే స్థానం ఏంటి, నువ్వు ఎక్కడున్నావు? సత్యమును అన్వేషించేటువంటి వాడుగా నీ జీవితంలో ఉండగలిగినటువంటి వాడుగా ఉంటు.